ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో మావల బైపాస్ వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ వైపు నుండి భారత్ గ్యాస్ లోడ్తో వస్తున్న లారీ బైపాస్ రోడ్డు దిగుతున్న క్రమంలో నాగ్పూర్ వైపు నుండి వేగంగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి బోల్తాపడింది. అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. అటు వేగంగా వచ్చిన వాహనం కుడివైపునకు దూసుకెళ్లి మిషన్ భగీరథ ఎయిర్ పైప్ ను బలంగా ఢీకొట్టడంతో అది ధ్వంసమై ఒక్కసారిగా నీరంతా పైకి ఉబికి వచ్చింది. ఈ ప్రమాదంలో ఇరు వాహనాలకు చెందిన డ్రైవర్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 కు సమాచారం అందించి రిమ్స్ కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను గోదాముకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పోతున్నా అన్న. ఒకటి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు వస్తున్నది ఒక వెహికల్. రెండు కలిసి ఆల్రెడీ ఒక ఆయన ముంగట ఆయన లైట్లు వేసుకొని వస్తున్నాడు. ఈ ఎక్కడైతే నాగ్పూర్ బండి వస్తున్నదో ఐచరు అది హై స్పీడ్లో ఉండి ఒకటిసారి టర్న్ అయ్యి మా ఏరు వాళ్ళకు కొట్టేసింది. డ్రైవర్ మామూలుగా దెబ్బలు తగిలినాయి. యాక్చువల్ ఇది మన ఈ ఐచర్ అనేది ఇప్పుడు ఏదైతే మన ఈ పెద్ద వెహికల్ ఉన్నదో ఆ వెహికల్ ఆల్రెడీ లైట్లు వేసుకొని వస్తున్నది. హైదరాబాద్ చెర్లపల్లి నుంచి వస్తుంది బండి, ఫుల్ బండి. ఇది సుమారు 10 గంటల ప్రాంతంలో ఇక్కడ మావల దగ్గర టర్నింగ్ తీసుకునేటప్పుడు ఎదురుగా వస్తున్న ట్రక్ డాష్ ఇచ్చింది. సో అది ఇక్కడ స్కిడ్ అయ్యి